ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా చీలికలు వచ్చాయి. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుని కొన్ని యూరోపియన్ దేశాలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఇది ట్రంప్ కి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. నాతో లేని వారు నాకు వ్యతిరేకమే అన్న చందంగా ఆయన ఇప్పుడు నాటో దేశాలను రెండు జాబితాలుగా విడగొట్టారు. తనకు సహకరించే దేశాలకు వరాలు, అడ్డు చెప్పే దేశాలకు శాపాలు అన్నట్టుగా ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. స్పెయిన్ వంటి దేశాలను కూటమి నుంచి బహిష్కరించడం నుంచి బ్రిటన్ కు వ్యతిరేకంగా ఫాక్లాండ్ దీవుల విషయంలో అర్జెంటీనాకు మద్దతు ఇవ్వడం వరకు ట్రంప్ సిద్ధం చేసిన ప్రతీకార ప్రణాళికలు ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు కేవలం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ శక్తి సమీకరణాలను కూడా కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా గతంలో అమెరికా చేపట్టిన యుద్ధాలకు అండగా నిలిచిన నాటో మిత్ర దేశాలు ఈసారి భిన్నంగా వ్యవహరించడం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అగ్రరాజ్యానికి అత్యంత సమీప మిత్రులుగా భావించే దేశాలే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా నాటో అనేది ఒక సమిష్టి రక్షణ వ్యవస్థ. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలు కలిసి స్పందించాలి అనే సూత్రంపై ఇది నడుస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్పై అమెరికా చేపట్టిన చర్యలను చాలా దేశాలు స్వతంత్ర నిర్ణయంగా చూస్తున్నాయి. అందువల్ల నాటో సమిష్టి చర్యగా కాకుండా అమెరికా ఏకపక్ష యుద్ధంగా భావిస్తున్నాయి. ఇదే విభేదాలకు ప్రధాన కారణంగా మారింది. ఈ సమయంలో నాటో నిండుగా విడిపోయిందా అనే భావన కనిపిస్తోంది. ఒకవైపు అమెరికాకు కొన్ని దేశాలు పూర్తిగా మద్దతిస్తుంటే మరోవైపు కొన్ని దేశాలు యుద్ధానికి వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాకు పోలాండ్ విధేయంగా ఉంటూ వస్తోంది. ఈ దేశం కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా సైనికంగా కూడా అగ్రరాజ్యానికి బలమైన మద్దతిస్తోంది. దాదాపు 10,000 మంది అమెరికా సైనికులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వారి నిర్వహణ ఖర్చులో కూడా పెద్ద భాగాన్ని భరిస్తోంది. అంతేకాదు పశ్చిమాసియాలో జరుగుతున్న ఆపరేషన్లకు అవసరమైన లాజిస్టిక్ మద్దతును కూడా అందిస్తోంది. ఇదే తరహాలో రొమేనియా కూడా అమెరికాకు పూర్తి సహకారం అందిస్తోంది. తమ వైమానిక స్థావరాలను అమెరికా యుద్ధ విమానాల వినియోగానికి తెరిచింది. ఈ స్థావరాలు యుద్ధ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే బాలిస్టిక్ ప్రాంతానికి చెందిన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా దేశాలు కూడా అమెరికాకు పూర్తి మద్దతు ప్రకటించాయి. రష్యా ప్రభావం పెరుగుతుందనే భయంతో ఈ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. అయితే మరోవైపు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కొన్ని నాటో దేశాలు ఈ యుద్ధాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా స్పెయిన్ తీసుకున్న వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ అమెరికా చర్యలను నేరుగా తప్పుపట్టారు. ఈ యుద్ధం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. తమ సైనిక స్థావరాలను అమెరికా వినియోగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వబోమని తేల్చి చెప్పారు. మిత్ర దేశమైన చట్టాలను ఉల్లంఘిస్తే సహకరించబోమనే సందేశాన్ని ప్రపంచానికిచ్చారు. ఇక యునైటెడ్ కింగ్డమ్ వైఖరి కూడా ఆసక్తికరంగా మారింది. పూర్తిగా వ్యతిరేకించకపోయినా అమెరికాకు పూర్తి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. యుద్ధం ప్రారంభ దశలో తమ సైనిక స్థావరాలను దాడుల కోసం వినియోగించుకునేందుకు అనుమతించలేదు. తర్వాత రక్షణాత్మక చర్యల కోసం మాత్రమే పరిమిత అనుమతి ఇచ్చింది. అయితే హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా కోరిన సహకారానికి స్పందించలేదు. దీంతో ట్రంప్ నేరుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు బ్రిటన్ విమానవాహక నౌకలను బొమ్మలుగా పోలుస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ అమెరికా నాటో సంబంధాల్లో విభేదాలను మరింతగా పెంచుతున్నాయి. ఇప్పటి వరకు మాటల యుద్ధానికే పరిమితమైన ట్రంప్ ఇప్పుడు చర్యలకు దిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన యంత్రాంగం ఇప్పటికీ అనుకూల, వ్యతిరేక దేశాల జాబితాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఫాక్లాండ్ దీవులపై అర్జెంటీనా, యునైటెడ్ కింగ్డమ్ మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటి వరకు అమెరికా తటస్థంగా వ్యవహరించినా ఇప్పుడు బ్రిటన్ సహకరించకపోతే అర్జెంటీనాకు మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా ట్రంప్ యంత్రాంగంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పశ్చిమ దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణగా ప్రారంభమైనా ఇప్పుడు అది అంతర్జాతీయ శక్తి సమీకరణాలను మార్చే స్థాయికి చేరుకుంది.
నాటో వంటి బలమైన కూటమిలోని విభేదాలు బయటపడడం భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలకు కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. అయితే ఈ విభేదాలు తాత్కాలికమా లేక నాటో కూటమి బలహీన పడేలా మారుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికా తీసుకునే కఠిన చర్యలు మిత్ర దేశాలను మరింత దూరం చేస్తాయా లేక తిరిగి ఒకే దారిలో నడిపిస్తాయా అన్నది త్వరలో తేలనుంది.